సినిమా. ఒక మూవీని మనం ఎందుకు చూస్తాం? ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్ చేయవు. మన మైండ్ సెట్‌ని రీరైట్ చేస్తాయి. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు హిస్టరీ క్రియేట్ చేస్తాయి. అవి సినిమాని చూసే విధానాన్నే మార్చేస్తాయి. అప్పటి వరకు ఉన్న స్టోరీస్‌ని, మూవీ స్కేల్‌ని, తీసే విధానాన్ని, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మొత్తం షిఫ్ట్ చేసేస్తాయి. సో, ఇప్పుడు అలాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇయర్ వైస్ మూవీస్ కవర్ చేస్తున్నాను. టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని రేటింగ్స్ ఇవ్వట్లేదు. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. 1. పాతాళ భైరవి. మార్చి 15, 1951 రోజున తెలుగు సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ మూవీ రిలీజ్ అయింది. పాతాళ భైరవి. ఇది కేవలం సినిమా కాదు, తెలుగు సినిమా ఇమాజినేషన్కి స్కేల్ సెట్ చేసిన మూవీ. డైరెక్టర్ కేవి రెడ్డి, ప్రొడ్యూసర్ విజయవాహిని స్టూడియోస్, మ్యూజిక్ ఘంటసాల, క్యాస్ట్ ఎన్టీఆర్, ఎస్విఆర్, మాల్తి. జాన్రా, ఈ సినిమా జాన్రా ఫ్యాంటసీ, ఫోక్లోర్, సోషియో ఫ్యాంటసీ. అంటే మన నార్మల్ వరల్డ్ స్టోరీలో మంత్రలు, మాయ, పాతాళ లోకం లాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ క్రియేట్ చేశారు. ఎందుకు ట్రెండ్ సెట్టింగ్ మూవీ? పాతాళ భైరవి ట్రెండ్ సెట్టింగ్ ఎందుకు అంటే, ఫస్ట్, తెలుగు సినిమాలో ఫ్యాంటసీ జాన్రాని పీక్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసింది. సెకండ్, ఎన్టీఆర్ ఇమేజ్ని బిల్డ్ చేసింది. అంటే హీరో అంటే ఎలా ఉండాలో ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. థర్డ్, ఎస్విఆర్ పెర్ఫార్మెన్స్ లిటరలీ లెజెండరీ. అసలు ఆ సార్సరైర్ రోల్లో ఎస్విఆర్ డొమినెన్స్ నెక్స్ట్ లెవెల్. ఫోర్త్, సాంగ్స్, బీజిఎం, విజువల్స్ అప్పుడల్లా ఉన్న టెక్నాలజీకి ఇది అన్బిలీవబుల్ లెవెల్. ఫిఫ్త్, ప్రొడక్షన్ వాల్యూస్, సెట్స్, కస్టమ్స్, వరల్డ్ బిల్డింగ్ తెలుగు సినిమాకి ఒక నేవ్ స్టాండర్డ్స్ క్రియేట్ చేశాయి. ఐకానిక్ డైలాగ్. అండ్ ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు కూడా డెఫినెట్లీ వినే ఉంటారు. సహసన్సియర దింబక. చివరిగా, పాతాళ భైరవి జస్ట్ ఒక మూవీ కాదు, తెలుగు సినిమా ఇమాజినేషన్ స్కేల్ ఎంత ఉంటుందో ఫస్ట్ టైం ప్రూవ్ చేసిన బిగ్ ఎగ్జాంపుల్. సో, ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే ఒక షో వేసేయండి. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. 1957 తెలుగు సినిమా హిస్టరీలో ఒక మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి డెకేడ్స్ గడిచిన ఇంకా అదే మ్యాజిక్, ఇంకా అదే క్రేజ్. మాయాబజార్. ఇది కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా ప్రైడ్. రిలీజ్ ఇయర్ 27th March 1957. డైరెక్టర్ కేవి రెడ్డి. ప్రొడక్షన్ విజయవాహిని స్టూడియోస్. మ్యూజిక్ ఘంటసాల. క్యాస్ట్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్విఆర్. మాయాబజార్ స్టోరీ. మహాభారతంలో ఉన్న అభిమన్యు శశిరేఖ ఎపిసోడ్ మీద బేస్డ్, కానీ దీన్ని మైథాలజికల్ స్టోరీలా సింపుల్గా చెప్పకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా కన్వర్ట్ చేశారు. ఈ మూవీ జాన్రా మైథాలజికల్, ఫ్యాంటసీ, కామెడీ, డ్రామా. కామెడీ సీన్స్ పీక్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ కూడా హార్ట్ టచ్ చేస్తాయి. ఎందుకు ట్రెండ్ సెట్టింగ్ మూవీ? మైథాలజికల్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అప్పటి వరకు మైథాలజికల్ అంటే సీరియస్ టోన్లో ఉందే, కానీ మాయాబజార్లో ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటాయి. సావిత్రి పర్ఫార్మెన్స్ ఈక్వల్స్ టు బెంచ్ మార్క్. అసలు సావిత్రి యాక్టింగ్ చూస్తే స్క్రీన్లో క్యారెక్టర్ కాదు, రియల్ పర్సన్ అనిపిస్తుంది. ఎస్విఆర్ యాజ్ ఘటోత్కచ ఈక్వల్స్ టు ఐకానిక్. తెలుగు సినిమాలో మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్లో వన్. కామెడీ టైమింగ్, రెలంగి, రమణరెడ్డి సీన్స్, టెక్నికల్ బ్రిలియన్స్. అప్పటి టైంలో స్పెషల్ ఎఫెక్ట్స్, ట్రిక్ షాట్స్, సెట్స్. మాయాబజార్ వాజ్ వే అహెడ్. సాంగ్స్ అండ్ మ్యూజిక్. ఘంటసాల మ్యూజిక్ అంటే అసలు మూవీకి సోల్. బట్ వన్ థింగ్ కన్ఫర్మ్, ఈ మూవీ చూసినప్పుడు ఆడియన్స్కి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇలాంటి సినిమా మళ్ళీ రాదురా. క్లోజింగ్ లైన్.
మాయబజార్ జస్ట్ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ కాదు, తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ ఐడెంటిటీ ఇచ్చిన మూవీ. సో ఈ మూవీ చూడకపోతే అసలు తెలుగు సినిమా హిస్టరీలో గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్టే. డెఫినెట్లీ వాచ్ ఇట్.